ఆదాయానికి మించి ఆస్తులున్న కేసుకు సంబంధించి అరెస్ట్ అయి చంచల్గూడ జైల్లో ఉన్న సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీపీ బుధవారం కస్టడీలోకి తీసుకుంది. నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటే అక్రమాస్తుల వివరాలన్నీ బయటపడే అవకాశం ఉందని 10 రోజుల పాటు ఉమామహేశ్వరరావును కస్టడీకి ఇవ్వాలని అధికారులు మంగళవారం ఏసీబీ కోర్టును కోరారు. అందుకు న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి అనుమతించడంతో ఈ రోజు ఉమామహేశ్వరరావును అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉమామహేశ్వరరావుకు చెందిన 3.95 కోట్ల రూపాయల ఆస్తులను అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఈ నెల 22న ఉమామహేశ్వరరావును అరెస్టు చేసిన సంగతి విదితం. ఆ తర్వాత నాంపల్లిలో ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ రోజు ఉమామహేశ్వరరావును ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసుకు సంబంధించి అరెస్ట్ అయి చంచల్గూడ జైలులో ఉన్న సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ బుధవారం కస్టడీలోకి తీసుకుంది. ఇక నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటే అక్రమాస్తుల వివరాలన్నీ బయటపడే అవకాశం ఉందని 10 రోజుల పాటు ఉమామహేశ్వరరావును కస్టడీకి ఇవ్వాలని అధికారులు మంగళవారం ఏసీబీ కోర్టును కోరారు. అందుకు న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి అనుమతించడంతో ఈ రోజు ఉమామహేశ్వరరావును అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉమామహేశ్వరరావుకు చెందిన 3.95 కోట్ల రూపాయల ఆస్తులను అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఈ నెల 22న ఉమామహేశ్వరరావు అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన చంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఈ రోజు ఉమామహేశ్వరరావును ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది.